ఒకరోజు పరమానందయ్య గారి శిష్యుల్లో ఇద్దరు వాళ్ళ అమాయకత్వంతో పరమానందయ్య గారి కాళ్ళు తీసేబోయారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారు, మన పరమానందయ్య గారు ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారో ఈ కథ విని తెలుసుకుందాం రండి. ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, ఒరేయ్, నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి, కొంచెం పట్టండ్రా అని చెప్తారు. సరే గురువు గారు అని చెప్పి కాళ్ళు నొక్కుతారు. కొద్దిసేపటికి వారిలో ఒకరు గురువు గారి కాళ్ళు పట్టుకుని, ఒరేయ్, నా కాళ్ళు చూసావా, ఎంత అందంగా ఉందో అని అంటాడు. ఇంకొకడు, ఏం కాదు, నా కాళ్ళే చాలా అందంగా ఉంది అని అంటాడు. దీనితో మొదటివాడికి కోపం వస్తుంది. నీ కాలు ఏమీ బాగోలేదు, నీది ముసలి కాలు, నా కాలు చూడు ఎంత అందంగా ఉందో అని అంటాడు. దానికి సమాధానంగా రెండోవాడు, నీ కాలు అసలేం బాగోలేదు, చాలా దరిద్రంగా ఉంది అని అంటాడు. ఈ వాదన పెరిగి ఇద్దరు కర్రలు పట్టుకొని కుడికాలు పట్టుకున్నవాడు ఎడంకాలిని, ఎడంకాలు పట్టుకున్నవాడు కుడికాలిని కొట్టేద్దామని కర్రలు తీస్తారు. ఈలోగా పరమానందయ్య గారి భార్య వస్తుంది. పరమానందయ్య గారి భార్య, ఒరే ఒరే ఎదవల్లారా, ఏం చేస్తున్నారా అని అంటుంది. దానికి సమాధానంగా వారిద్దరూ, నేను నొక్కుతున్న కాలు బాగోలేదని వీడు అంటున్నాడమ్మా, వీడు కూడా అలాగే అంటున్నాడమ్మా అని చెప్పి మళ్ళీ ఇద్దరు గొడవ పడతారు. ఆ అలికిడికి పరమానందయ్య గారు నిద్రలేస్తారు. శిష్యులు జరిగింది పరమానందయ్య గారితో చెప్తారు. పరమానందయ్య గారు దానికి సమాధానంగా, ఒరేయ్, నువ్వు బాగోలేదన్న కుడికాలు, నువ్వు ముసలిదానిలా ఉందన్న ఎడంకాలు రెండూ నావేరా, మీరిద్దరూ కొట్టుకుంటే ఆ దెబ్బలు నాకే తగులుతాయి అని చెప్తారు. శిష్యులకు వారు చేసిన తప్పు తెలుస్తుంది. పరమానందయ్య గారి భార్య, ఎందుకంటే ఈ ఎదవలకి పని చెప్పారు, నేను రాకపోయి ఉంటే ఎంత పని జరిగేది అని అంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి బుడ్డి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.